కార్తీక పురాణము 28వ రోజు పారాయణము. భక్తులకు గమనిక. ఈరోజు సింహాచలంలోని కోనేటి ప్రాంగణం నుంచి ఆ శివకేశవుల కళ్యాణం, జలాభిషేకం, గంగా హారతి, కోటి దీపోత్సవం అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరిగింది. కనుక తప్పకుండా ఎవరైతే చూడలేకపోయారో మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో ప్రత్యేకంగా పెట్టుంది. తప్పకుండా మీరు ఈ వీడియోని వీక్షించి ఆ శివకేశవుల ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాము. నిన్నటి 27వ రోజు పారాయణం తర్వాత ఈ రోజు ఏం జరిగిందో విందాం. పంచవింశోధ్యాయ. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు: సత్యభామ, నారద ప్రోక్తాలైన సంగతులతో ఆశ్చర్యమానసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ 3 వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతి పాత్రలై ఉన్నాయి. మాఘ, కార్తీక వ్రతముల వలనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా. ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్లు నాకు యజ్ఞాధిక్రతు కర్మకాండలు చేసిన వారికంటే కూడా చేరువ సన్నిహితులవుతున్నారు. అటువంటి వాళ్లు నా కరుణా పూర్ణులై పాపభీతి లేని వాళ్లవుతారు. శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ, స్వామి, ధర్మదత్తునిచే ధారబోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది. కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి. స్వయంకృతాలో కర్తల నుండి దత్తములో అయినవి సరే, అలా కాకుండా మానవజాతికి పాప పుణ్యాలేర్పడే విధానమేమిటి, దానిని వివరించు అని కోరడంతో గోవిందుడు ఇలా చెప్పసాగాడు. పాప పుణ్యములు ఏర్పడే విధానం చెప్తున్నాను, వినండి. శ్లోకం: దేశ గ్రామకులానిస్యు భోగభాం జికృతాదిషు కలౌతు కేవలం కర్త ఫలభక్పుణ్య పాపయో. అంటే, ప్రియా, కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపరయుగంలోనివి వారి వారి వంశాలకి చెందేవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది. సంసర్గరహిత సమాయుత్తములయే పాప పుణ్యాలను గురించి చెప్తున్నాను, విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వల్ల, ఒక స్త్రీతో రమించడం వల్ల కలిగే పాప పుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు. వేలాది బోధనల వలన, యజ్ఞము చేయడం వలన, పంక్తి భోజనం చేయడం వలన కలిగే పాప పుణ్యాల్లో 4వ వంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరులచే చేయబడే పాప పుణ్యాలను చూడడం వలన, తలంచుకోవడం వలన అందులోని 100 భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితూరీలు చేసేవాడు, వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని పుణ్యాన్ని జార విడుచుకుంటున్నాడని తెలుసుకో. తన భార్య చేతనో, కొడుకు చేతో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమునిచ్చి తీరాలి. అలా ఇవ్వనివాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జార విడుచుకున్నవాడే అవుతున్నాడు. పంక్తి భోజనంలో భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో 6వ భాగాన్ని హరించిన వారవుతున్నారు. స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో 6వ వంతును ఆ ఇతరులకు కోల్పోతారు. ఎవరి నుండైనా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వానికే చెందుతుంది. కర్తకు కర్మఫలం వినా మరేమి మిగలదు. దొంగలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్మఠునికి దక్కనే దక్కదు. రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేష రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది. పాపం గాని పుణ్యం గాని ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడు, ఆ పని చేయడంలో తోడ్పడేవాడు, దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక 6వ వంత ఫలాన్ని పొందుతున్నారు. ప్రజల పాప పుణ్యాల్లో రాజుకు, శిష్యుని వాటిలో గురువుకు, కుమారుని నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు 6వ భాగం చేరుతుంది. ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతుంది. తన సేవకుడో ఈ విధంగా ఇతరులెవరో మనకి దానం చేయకపోయినా, మనకే నిమిత్తమో లేకపోయినా వివిధ జాన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు. అందువలనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను, విను. పంచవిశోధ్యాయ సమాప్తః.
25వ అధ్యాయం సమాప్తం. ఇప్పుడు షడ్వింశోధ్యాయము అంటే ధనేశ్వరుడి కథ సత్సాంగత్య మహిమ చెప్తున్నాను వినండి. బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడుండేవాడు. సహజంగానే ధనికుడైన అతగాడు కులాచార భ్రష్టుడయ్యి పాపాసక్తుడై చరించేవాడు. అసత్య భాషణం, చౌర్యం, వేసాగ్యమనం, మధుపానం ఇత్యాది దుష్కర్మలలో చురుగ్గా పాల్గొనడమే కాక షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు. వర్తక నిమిత్తం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడం అతని అలవాటు. అదేవిధంగా ఒకసారి మహిష్మతి నగరం చేరాడు. ఆ నగర ప్రకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండేవాడు. కార్తీక మాసం ప్రవేశించింది. దాంతో ఆ ఊరు అతిపెద్ద యాత్రస్థలిగా పరిణమించింది. వచ్చిపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా. ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన, జప, దేవతార్చన విధులు నిర్వహిస్తున్న వాడిని చూశాడు. నృత్య, గాన, మంగళ వాయిద్యయుతంగా హరికీర్తనలను, కథలను ఆలపించేవారు, విష్ణు ముద్రలను ధరించిన వాళ్లు, తులసీమాలలతో అలరారుతున్న వాళ్లు అయిన భక్తులను చూశాడు. చూడ్డమే కాదు, నెల పొడుగునా తనక్కడే మసలుతూ ఉండడం వల్ల వారితో పరిచయం బాగా కలిగింది. వారితో సంభాషిస్తుండేవాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్మృశించాడు కూడా. తుదకు ఆ సర్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణునామోచ్చరణం కూడా చేసేవాడు. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. కార్తీకోద్యాపన విధిని, విష్ణు జాగరాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు. పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు. పిదపా సాయంకాలం శివ ప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడకు సుమా. మమ రుద్రస్యయః కశ్చిదంతరం వరికల్పయేత్ తస్య పుణ్యక్రియా సర్వా నిష్ప లాస్యుర్నా సంశయః. అంటే ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి. అదీకాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయన రోజున ఆరాధిస్తారు. ఇక ధనేశ్వరుడి పూజా మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు కదా. కాని ఆ సమయంలోనే కాలవసాన ఒక కృష్ణ సర్పం అతన్ని కాటువేయటం, తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తులు తులసీ తీర్థాన్ని సేవింపచేయడం, అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగిపోయింది. మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాసబద్ధుండి చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకెళ్లారు. యముడు అతని పాప పుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు ఇలా చెప్పసాగాడు. హే ధర్మరాజా, వీడు ఆగర్భ పాపాత్ముడే గాని అనంతమైన పుణ్యం చేసిన వాడు కాడని చెప్పాడు. ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితగ్గొట్టించి కుంభిపాక నరకంలో వేయించాడు. కాని ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలి విషయాల్ని కాలునికి విన్నవించారు. అంతకంటే అబ్బురపడిన ఆ నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుణ్ణి తన కొలువుకు పిలిపించి పునర్విచారణను తలపెడుతూ ఉండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు, హో యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజుల్లో నరక నివారకాలే అయిన పుణ్యాలను ఆచరించాడయ్యా. కనుక ఇతన్ని నీ నరకం ఏమీ చేయలేదు సుమా. ఎవరైతే పుణ్యపురుష దర్శన, పర్సన, భాషణాలకు పాత్రులో వారా సజ్జనుల యొక్క పుణ్యంలో 6వ భాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటిది ధనేశ్వరుడు 1 నెల పాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్య భాగాల్నే పొంది ఉన్నాడయ్యా. కార్తీక వ్రతస్థుల సహజీవనం వల్ల ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీకాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసి తీర్థమును కూడా పొందాడు. కర్ణపుటాలలో హరినామస్మరణం కూడా జరపబడింది. పుణ్య నర్మదా తీర్థాలలో వీరి దేహము స్నానమయ్యింది. అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతిథుడేనని తెలుసుకో. ఇతగాడు దేవతా విశేషుడు, పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగాలైన నరకమందు ఉండేందుకు అనర్హుడు అని నారదుడు యమధర్మరాజుకి బోధించి వెళ్ళాడు. ఏవం శ్రీస్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యే 25-26 అధ్యాయములు. 28వ రోజు అనగా బహుళ త్రయోదశి రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.